ఒక్కసారి ఈ వీడియో చూడండి. మన సమస్య మోడీ గారు, మన సమస్య ఆర్ఎస్ఎస్, మన సమస్య హిందుత్వవాదం. ఈ దేశానికి ఏది వ్యతిరేకం? హిందుత్వం వ్యతిరేకం. ఈ దేశానికి ఏ వ్యతిరేకం? హిందుత్వం వ్యతిరేకం. మోడీ కాదు. ఈ దేశానికి ఏ వ్యతిరేకం? ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం. హిందువులు వ్యతిరేకం ఏంటి? సెక్యులర్ కంట్రీలో వేరే మతాన్ని దూషించడం అనేది తప్పు కదా. హిందూ దేశంలో హిందువులు మెజారిటీ ఉన్న ఈ ఒక్క దేశంలోనే, ఈ ఒక్క దేశమే ఉంది హిందువులకి. ఉన్న ఈ ఒక్క దేశాన్ని ఒకవైపు నుంచి కమ్యూనిస్టులు ఏమంటారు? సెక్యులరిజం పేరుతో బ్రెయిన్ వాష్ చేయడం చూస్తారు. ఒకవైపు నుంచి ఇల్లీగల్ మైగ్రేషన్, ఇటు బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి, అలాగే వెస్ట్ బెంగాల్లోకి ఇల్లీగల్ గా వచ్చి ఉంటారన్నమాట. बांग्लादेश का पासपोर्ट वाला तुरंत भारत आके भारत में आधार कार्ड बनवा लेता है. వాళ్ళకి కొన్ని పార్టీలు సపోర్ట్ చేస్తాయి. అలాగే లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిల్ని వాళ్ళలో కన్వర్ట్ చేసుకుంటారు. कोर्ट मैरिज का डेट फाइनल हो गया. 9 तारीख का कन्वर्जन था मेरा. అంటే ఒక ఫ్యామిలీ, ఒక భార్య భర్త, హిందువులైతే ఒకళ్ళు లేక ఇద్దరు, కానీ వేరే వాళ్ళైతే నెంబర్ ఆఫ్ పిల్లల్ని కంటారు. ఎందుకు అంటారు? వాళ్ళు మెజారిటీ అవ్వాలి, హిందువులు మైనారిటీస్ అవ్వాలి. అయిన తర్వాత వాళ్ళు పవర్ చేతిలో తీసుకోవాలి. 16, 18 बच्चे है. 16, 18 बच्चे. हाँ, क्या बात कर रहे हैं? मैं कर रहा हूँ सही है, सच में कह रहा हूँ. आप किसी को देखे या ऐसे सुनी हैं? हमारे गांव क्यों में नहीं साले देखे? हैं. हमारे गांव में है बहुत सारे लोग जिनके 15, 14 बच्चे हैं. क्या बात कर रहे हैं? बात तो वही कर रहा हूँ जो हकीकत है. साल में कम से कम 1000 वोट बढ़ाते हैं. అప్పుడు ఈ కంట్రీని వాళ్ళకి నచ్చినట్లు చేసుకోవచ్చు. అప్పుడు ఈ సెక్యులరిజాలు ఇవన్నీ ఏముండవు. ఎందుకు అంటే పాకిస్తాన్ సెక్యులర్ కంట్రీ కాదు, ఆఫ్ఘనిస్తాన్ సెక్యులర్ కంట్రీ కాదు, చైనా సెక్యులర్ కంట్రీ కాదు. అంటే ఏ దేశము సెక్యులర్ కంట్రీ కాదు. పేరుకే ఉంటది వాళ్ళ దగ్గర సెక్యులరిజం, కానీ అది క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా అక్కడ ఎవరు ఉండరు. కానీ మన దగ్గర చాలా మంది మేధావులు ఉంటారు అనమాట. కానీ వాళ్ళు హిందువులకు ఏమైనా ప్రాబ్లం వస్తే మాట్లాడరు. కాశ్మీర్ లో కాదమ్మా, మన వరంగల్ లో మండీ బజార్ లో మన సాయిబాబా కూడా అయ్యగారిని కొట్టి చంపి ఏం చేసినాం మనం? ఇదే ఏదో 4 ముచ్చట్లు చెప్పుకుంటాం, పక్కకు పోతాం. తర్వాత మొన్న ఇంకొక అబ్బాయి, పాపం ఒక ముస్లిం అమ్మాయి అని తెలిసినా కూడా ఆమెకు ఉద్యోగం చూపెట్టాలని ఆ అమ్మాయిని తీసుకుపోయి ఉద్యోగాన్ని ఇస్తే, వీడి అమ్మాయిని ఏమో చేస్తానని ఈ ముస్లింస్ ఏం చేసినట్టు వాడిని ట్రాప్ చేసి వాడిని ఒక వ్యాన్ వేసుకుని ఒక 2-3 రోజులు తిప్పి కొట్టి వాడిని వదిలిపెట్టిండ్రు. ఒక డాక్టర్ గా అతను రికవర్ అయింది, కానీ అతను సంసార జీవితానికి పనికిరాడు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నాము, మనం ఎటుపోతున్నాము అని. దీనికి మనం చేయాల్సింది ఒక్కటే, యూనిటీ ఉండడం అంతే. ఎందుకంటే మనకున్నది ఇది ఒక్కటే దేశము. మన పిల్లల కోసం ఆస్తులు కూడా పెడితే సరిపోదు, ఆ ఆస్తులు ఇవ్వడానికి దేశం కూడా ఉండాలి. మనకున్న ఈ ఒక్క దేశాన్ని కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉంటుంది. సో ఆలోచించండి ఒకసారి.